అందరికీ నమస్కారం. హర్ హర్ మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి జూన్ 26, 27, 28, 29వ తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజులలో మీకు పనులలో మరింత ఉత్సాహంతో చురుకుదనంతో పనిచేస్తారు. అలాగే మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు అన్నిటా కూడా శుభం జరగబోతుంది. ఉద్యోగ వ్యాపారంలో మంచి అవకాశాలు కూడా ఈ 4 రోజులలో మీకు ఎదురు పడవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే తొందరపడి ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏదైనా డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఈ సహాయం మేము తప్పకుండా చేస్తాము అని కావచ్చు, ఇటువంటి మాటలు ఎవరికీ కూడా తొందరపడి ఇవ్వవద్దు. అలాగే కుటుంబ విషయంలో కూడా కొంచెం ఓపికగా శ్రద్ధతో చాలా అంటే చాలా ఓర్పుతో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే బంధాలు దూరమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ విషయంలో ఏదైనా మాట వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే బంధాలు నిలబడతాయి. అలాగే ఈ 4 రోజులలో చిన్న చిన్న ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవలసినటువంటి మాటల్లో మీ శత్రువులు ఎవరనేది మీరు తప్పకుండా మీ వెనక నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులనేది తెలుసుకునే ఒక అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మేషరాశి వారు ఎన్నో అవమానాలు భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయి అంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుంది అని ఊహించలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే మొక్కలైపోవటం వారే కళ్ళారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవ్వటం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మీరు వేసే ప్రతి అడుగులోనూ భగవంతుడి తోడు ఎప్పుడూ ఉంటుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా కనిపించబోతుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాలలో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వలన ఫలితాన్ని వారు అనుభవించే రోజులైతే రాబోతున్నాయి. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవటానికే పుట్టారు. కాబట్టి కాలం మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా సరే నీతి నిజాయితీలో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసేటటువంటి ప్రతి నిర్ణయం ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజులలో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి మీ ప్రపంచం మీ చుట్టూ ఉన్న వారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారబోతుందని చెప్పుకోవాలి. అంతేకాదు మీరిప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారు అని అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపైన మీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుడు ఒక రక్షణ వలయాన్ని ఎంత నెగిటివ్ ఎనర్జీనైనా కానివ్వండి తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలోనికి మిమ్మల్ని చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపైన మీరు వేసే ప్రతి అడుగులో కూడా మీకు తెలియనటువంటి ఒక కొత్త వెలుగనేది కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరి నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి ఒక భావన మీ మనసుకే కలుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకు ఎన్నో రకాలుగా సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను అందిస్తూనే ఉంటుంది. మీరు ముందుగా సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలి అని అనుకున్నా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసిన గౌరవం విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడి నిర్ణయమని చెప్పుకోవాలి. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలి అని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఆ వచ్చే ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని తెలియక చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వలన వెనకపడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అడ్డంకులు తొలగిపోతాయి.
రోజు రోజుకి మీ జీవితంలో మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అనే అంతగా మీరే ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవటమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయి అని అంటే, మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదు, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధలు పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందా అని అనుకునేలా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా ఉండబోతుంది. అయితే ఈ రాశివారు మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందికి గురి చేయాలి అని ప్రయత్నించినా సరే, ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసినప్పటికీ కూడా మీరు మాత్రం చాలా ఓదార్పుగా ఆ భగవంతుడిపైన ఎంతో నమ్మకంతో ఎదురు చూశారు. మరి మీ నమ్మకాన్ని మమ్ము చేయాలంటే భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఈ 4 రోజుల్లో ఇవ్వబోతున్నాడు. న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులుగా ఇవి ఉండబోతున్నాయి. కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవరక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాల రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడే రోజులుగా మారిపోతున్నాయి. మీరు ఒంటరిగా అనుభవించిన బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితంలోనికి చేరుతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫానులా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులను కూడా మీకు వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మరి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరా, లేదంటే ఇద్దరా? ఒకరు ఇద్దరు మాత్రమే కాదండి, ఒక పెద్ద సంఖ్య ఉందనే చెప్పుకోవాలి. ఆ ఒక పెద్ద సంఖ్య మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ, మిమ్మల్ని పూర్తిగా కొంగతీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసేటటువంటి ప్రతి ప్లాన్స్ లేదంటే ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మీరు నిర్ణయించుకున్నప్పుడు అది కాదు, ఇది చేస్తే చాలా మోసపోతావు, ఇలా రకరకాలుగా మీ మైండ్ను డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరేదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కూడా సరైనటువంటి సలహాను కానీ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే సమయంలో వారు మీ హక్కునొచ్చేసి మీకు నానా రకాలుగా లేనిపోని తప్పుడు సమాచారాలను, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్స్కు మీరు గురయ్యే విధంగా చేయటం చేస్తూనే ఉన్నారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి వారేదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇకపైన మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లే. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడింది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు కదా. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ ఆ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే కదా పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే స్వయంగా మన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది ఇదే. మీరు ఎన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను కూడా తీసుకురాబోతున్నాడు. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైనటువంటి సంకేతాలు రావటం మీరు చూస్తూనే ఉంటారు. మీరు రహస్యంగా జరిగినటువంటి కొన్ని కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటం కూడా చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసిన పొరపాటు వలనే స్వయంగా వారికై వారే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని నిజాలు వింటే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవ్వరినీ భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయటానికి మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక సరికొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని మమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనక మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ అసలు రంగు బయట పడబోతుంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎదురు దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలటం లేదు. మీరు కళ్ళు మూసుకొని
బాగా నమ్ముతున్న మీ సొంత మనుషుల నుంచి ఈ మోసం జరుగుతూ వచ్చింది. అంటే మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది అని చెప్పి ఆ స్వామి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు అనేది మొదలవటం మీరు చూస్తూనే ఉంటారు. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి రహస్యాలన్నీ కూడా మీరు తెలుసుకోవటం మొదలు పెడతారు. మొదట వారి అసలు రంగు చూసి మీ చుట్టూ ఎంతమంది నకిలీ మనుషులు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అవసరం కోసం వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు ముందుగా తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అయితే మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులుగా చెప్పుకోవచ్చు. కుళ్ళుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది మొదలవుతుంది. అయితే కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. అకస్మాత్తుగా మీరు కలత చెందటం, కారణం లేకుండానే తెలియనటువంటి ఒక భయం అనేది మీకు అనుభూతిగా కలగటం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ఎవరైనా మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని అనేక రకాలుగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అసలు రూపం క్రమంగా బయటపడటం, వాళ్ళ మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో మాత్రం కఠినత్వం ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడిపోతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవటం, దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుంది అని మాత్రం మీరు మర్చిపోవద్దు. అలాగే మీ మనసు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడటం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎంతో ఓర్పుతో భరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి సమయం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలంటే మీరిప్పుడు కొంచెం బలంగానే ఉండాలి. పరిస్థితులు కాస్త భారంగా మీకు అనిపించినా సరే మీ మనసు అటు ఇటు ఊగిసలాడిన తర్వాత మీకు తప్పకుండా మీ జీవితం మారబోతుంది. భగవంతుడు సహాయం మాకు అందుతుంది అనే భావనతోనే ఉండండి. అయితే భగవంతుడు మీకు ఒక కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని అలాగే శక్తిని నింపుతారు. మీ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు, కానీ ఇప్పటికే ఆ భవిష్యత్తే మీకు ఒక వరంలా మారబోతుంది. మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మల వలన వాళ్ళ పతనం వారే కొని తెచ్చుకున్నవారు అవుతారు. వాళ్ళు పన్నిన కుట్రలో వాళ్లే చిక్కుకుంటారు. ఎవరైతే భగవంతుడు ఎప్పుడూ కూడా అంటే కల్మషంలో లేకుండా ఎవరినైతే చూస్తూ ఉంటాడో వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని ఆ భగవంతుడైతే అందిస్తూనే ఉంటాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నావారే అని మీరు అనుకుంటూ అందరినీ నమ్మి మోసపోయారు. కాబట్టి ఆ మోసం చేస్తున్న వారి అసలు రూపం మీకు ఇప్పుడు కనిపించబోతుందని చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు ఇదంతా కూడా నిజంగా జరుగుతుందా అని ఆశ్చర్యానికి కూడా గురికాక తప్పదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవలసినటువంటి మరొక నిజం, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా మీరు ఇంట్లో కూర్చున్న మీకు తెలియనటువంటి ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా మీకు అనిపించటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూనే ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే మీ మనసులో కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. అది మీ ఇంట్లోనో లేదంటే మీ చుట్టుపక్కలో తోడేళ్లాంటి మనసున్నటువంటి ఆ వ్యక్తులు మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయాలి అని ఎన్నో రకాలుగా ప్లాన్లు వేస్తూనే ఉన్నారు. కాబట్టి మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవలసినటువంటి సమయం కూడా వచ్చేసింది. అయితే మీ జీవితంలో ఈ 4 రోజుల్లో పెద్ద మార్పును తీసుకుని రావడానికి ఆ భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ఇదైతే అక్షర సత్యం. అయితే ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటున్నప్పుడు తెలియకుండానే మీ బంధంలో అనవసరమైనటువంటి గొడవలు మొదలవుతాయి. అది మీ సొంత మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి వారి వలన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరిగిపోతుంది. ఎప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేదంటే రాబోయే రోజులలో మీరు కొంచెం ఇబ్బందులను ఫేస్ చేయవలసి వస్తుంది. అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవలసి వస్తే
ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి మీరు కళ్ళారా చూస్తారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కూడా కావచ్చు. మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, అలాగే మంచి మంచి లాభాలు రావాలి అని ఏదైనా పెట్టుబడి పెట్టుకున్నా సరే, అలాంటి వ్యాపారం కూడా కావచ్చు. ఇలా అన్నింటికీ కూడా మీకు మంచి ఆర్థిక పరమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ పరంగా కూడా చాలా చక్కటి మంచి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రమోషన్స్ రావటం, అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోయాయి. అలాగే మీతో కపటంగా ఉంటూ మీ ముందు నవ్వుతూ వెనక నుంచి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడి అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. కానీ చివరికి మీకు దక్కిందేమిటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి? కొంచెమైనా సరే కఠినంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని ఎప్పటి నుంచైనా జాగ్రత్తగా మెలకువతో ఉండండి. మీ ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని చూసి అందరూ ఎగతాళి చేసే విధంగా ఉండవద్దు. మీ మౌనాన్ని ఓటమిగా ఎప్పుడూ కూడా భావించవద్దు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి 4 రోజుల్లో మీ వెంటే ఉండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించబోయేటటువంటి ఒక శక్తి ఎవరు అని అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి. మరి ఆ భగవంతుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ 4 రోజులలో ఎక్కువగా తారసపడుతుంది. మిమ్మల్ని పరమేశ్వరుడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడు అనే భావన మీ మనసుకు కలుగుతుంది. అయితే పరమేశ్వరుడు ఒక్కసారి తన భక్తుడిని పక్కన నిలబడితే ప్రపంచంలో ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు కూడా ఆ భక్తుణ్ణి ఏమీ చెయ్యలేవని మనకందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క శక్తి, అలాగే ఒక్కొక్క దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా కనిపించబోతుంది. కాబట్టి పరమేశ్వరుడు మీకు అనేక రకాలుగా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాడు. మీ జీవితాన్ని పాడు చేయాలి అని చూస్తున్న వారి పతనం ఇప్పటికే మొదలుపెట్టాడు ఆ స్వామి. మీ దారిలో వాళ్ళు నాటినటువంటి రాళ్ళు, వాళ్ళు వేసినటువంటి ముళ్ళు ఇప్పుడు వారు తప్పకుండా వారికై వారే క్షమాపణ చెప్పేటటువంటి రోజులుగా మారవచ్చు. మీరు విజయ శిఖరాలకు చేరుకున్నటువంటి రోజులు కాబట్టి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్ర లేనటువంటి రాత్రులు ముగిసిపోతాయి. ఇది ఆ పరమేశ్వరుడు చేస్తున్నటువంటి న్యాయం. కాబట్టి మీ సమయం మీకు తిరిగి రాబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏదైనా కానీ తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చేయవద్దు. అందరితో కూడా మంచిగా ఉండండి. అసూయ, అలాగే కోపం, వీటిని మీ మనసులోకి రానివ్వవద్దు. మీ ఎదుగుదలను ఎవరైతే భరించలేకపోతున్నారో వారే పతనమైపోతారు. మీ ఇంట్లో తప్పకుండా ఈ 4 రోజులలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి ఆవు నేతితో దీపం పెట్టండి. అంతేకాదు ఓం నమఃశివాయ అనే నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. రోజులో మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చక్కగా చదువుకోండి. అలాగే ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి గొప్ప రోజులు. సానుకూలమైన శక్తి మీ ఒంట్లోకి ప్రవహించి మీకు ఎదురు పడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పూర్తిగా తొలగిపోయేలా కనిపిస్తుంది. వీటన్నింటికీ కూడా ముఖ్యమైన విషయం ఆ పరమేశ్వరుడే మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు. మరి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. అంతేకాదు కళ్ళు మూసుకొని ఈ 4 రోజులు ఎక్కువగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా వాళ్ళకే చేరాలి స్వామి. నాకెప్పుడు కూడా సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని మనసులోనే అనుకోండి. ఈ మాటలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. మీరు ఏ పనినైతే మేము చెయ్యలేము అని పక్కన పెట్టేశారో ఆ పనిలో మీకు ఒక 10% అయినా సరే లాభం ఖచ్చితంగా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా సరే, ఏ అవకాశాన్నైనా సరే వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి.
ఈ రాశి వారికి ఈ 4 రోజులలో ఖచ్చితంగా మీరు పాటించవలసినటువంటి కొన్ని చిన్నపాటి విధి విధానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగం, వ్యాపారంలో మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే ఓం గం గణపతియే నమః అనే ఈ నామాన్ని రోజుకు 21 సార్లు జపించండి. తొందరపడి ఈ రోజున ఎవరికి కూడా మాట లాంటివి ఇవ్వవద్దు. కుటుంబ విషయాలలో కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉండండి. ఇక ఈ 4 రోజుల్లో హనుమంతుల వారి ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే స్వామివారికి ఎరుపు పుష్పాలతో పూజ చేయండి.